Hi everyone, welcome to our channel. Next Polytechnic Maths M3 Indefinite Integration Unit 1 లో ఓకేనా. యూనిట్ 1 లో పార్ట్ 2 ఈరోజు చెప్పినది సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మెథడ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఇన్ కేస్ మనం స్టడీ చేసిన ఫస్ట్ వీడియోలో ఏంది, ఇన్ కేస్ పాసిబుల్ కాకపోతే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాకపోతే వీ యూజ్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్. అయితే ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఎనీ వాల్యూ dy బై డిఎక్స్ ఆఫ్ ఐడియా ఉందా, డిఫరెన్షియేషన్లో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు వాట్, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, ఏ ఎక్స్ కోషంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ. సో వీ మల్టిప్లై విత్ ఏ, అవునా. సేమ్ సిమిలర్లీ ఇన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి dx, here we write minus cos of ax plus b, here x coefficient is equal to what, a, in written as division form. సో ఇన్ డిఫరెన్షియేషన్లో ఏమవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా అప్లై చేస్తే చైన్ రూల్ అప్లై చేస్తే అది మల్టిప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తే డివిజన్కి వస్తుంది సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఇప్పుడు ఒకసారి టీ ఈక్వల్ అని తీసుకోలేం కాబట్టి డైరెక్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదంటే డైరెక్ట్ రాసేస్తాం. అదొకటి చూసుకోవాలి. చూడండి ఒక 2-3 ప్రాబ్లమ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 2x మైనస్ 3 హోల్ పవర్ 8 dx, 2x మైనస్ 8. డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, ఏ మైనస్ బి హోల్ పవర్ 8 ఫార్ములా మనకు తెలియదు కాబట్టి వీ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు t ఈక్వల్ టు 2x మైనస్ 3 dt ఈజ్ ఈక్వల్ టు వాట్, డిఫరెన్షియేషన్ విత్ dt బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ 2x minus 3 dt by dx equal to derivative of 2x value 2, constant value 0, dt by 2 is equal to what, dx. Here in place of 2x minus 3 we write t power 8, in place of dx we write dt by 2, in place of dx we write dt by 2. 1 by 2 is the common term. Integration of t power 8 dt, integration of t power 8 is 1 by 2 t power 8 plus 1 by 8 plus 1 plus c. Here 1 by 2 t power 9 by 9 plus c. t value is equal to 2x minus 3. 2x minus 3 whole power 9 by 9 to the 18 plus c is the answer. ఇది ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సేమ్ సిమిలర్లీ కొన్ని క్వశ్చన్ చూడండి, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సేమ్ సిమిలర్గా ఇంకోటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x ప్లస్ 5 హోల్ పవర్ 4 dx, ఇది ఒక ట్రై చేయండి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ 3x ప్లస్ 5 తీసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 7x మైనస్ 6 హోల్ పవర్ 4 dx, ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 5x ప్లస్ 7 dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై. సో ఇక్కడ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, పుట్ t ఈక్వల్ టు వాట్, సబ్స్టిట్యూషన్ మెథడ్. 5x ప్లస్ 7 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dt ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ 5x వాల్యూ 5 dx ప్లస్ 0 కూడా 0, dt బై 5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, dx. సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై t, ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write dt by 5, dt by 5. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t ఫార్ములా log t ప్లస్ t log of t value is equal to 5x plus 7 plus c is the answer. 5x plus 7 plus c is the answer. Next problem is integration of e power minus x plus 8 sin x minus 6 by under root 1 plus x square whole dx. We apply the separate integration. Integration of e power minus x dx of minus e power x dx plus
8 is the constant term. We write integration of sin x dx minus 6 integration of 1 by under root 1 plus x square dx. Observe, integration of e power minus x value is e power minus x. X quotient ఏముందండి -1. So we write -1 as a denominator. Integration of sin x value cos x minus cos x. Integration of sin x value cos x minus 6 into 1 by under root 1 plus x square value is sin h u inverse x plus c. So minus e power minus x minus 8 cos x minus 6 sin h u inverse x plus c is the answer. Okay, next next question. Integration of e power 3 minus 5x dx. చూడండి, here values are a power m into a power n is equal to what? A power m plus n. Same similarly here, right? Integration of e power 3 into e power minus 5x dx. Here right, integration of e cube dx plus, sorry, e cube kada, e cube is the constants, that's why we take outside. E cube into e power minus 5x dx. E cube into integration of e power minus 5x e power minus x, but x quotient is equal to what? -5. That's why we write -5 plus is the answer. Okay, next one. Next question. Integration of secant of 4x minus 7 into tan of 4x minus 7. Integration of 4x. ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే dx. హియర్ వి రైట్, చూడండి, ఇందులో ఎందులో ఉంది, ఇందులో ఉంది. మనం డైరెక్ట్ అప్లై చేయొచ్చు, బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై. పుట్ t ఈక్వల్ టు వాట్? 4x minus 7. Differentiation with respect derivative of t dt. Derivative of 4x ఏముంది? 4 of 1 into dx. Derivative of constant value 0. So dt by 4 equal to how much? Dx. Integration of secant of 4x minus 7, we write t only. Tan of t, in place of dx we write dt by 4. Okay, 1 by 4 is the constant we take outside. Secant t tan of t dt. Integration of secant t tan t value is secant t plus c. Here 1 by 4 secant of t value is equal to how much? 4x minus 7 plus c is the answer. 4x minus 7 plus c is the answer. Next, integration of cos square x dx. Integration of what? Cos square x dx. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ డిఎక్స్లో మనం డైరెక్ట్ అప్లై చేయడం రావట్లేదు. పవర్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేట్ ఫార్ములా అప్లికేబుల్. అప్పుడు ఏం చేస్తా అంటే మీకు ఐడియా ఉండదు. 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్, అవునా? 1 ప్లస్ కాస్ 2x బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ వి రైట్ 1 ప్లస్ కాస్ 2x. అయితే ఈ ఫార్ములా ఒకటి యూజ్ చేసుకుంటాం. ఇన్ కేస్ 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 sin square x. 1 minus cos 2x by 2 is equal to 2 sin square only sin square x. In place of cos square x we write 1 plus cos 2x by 2 whole dx. Okay na? Integration of 1 by 2 dx plus 1 by 2 is the constant term. Integration of cos 2x dx. Integration of 1 by 2 value ఏంటిది? 1 by 2x. 1 by 2 integration of cos 2x value is sin 2x, but x quotient ఎంతమ్మా? 2. సో డివిజన్ వి రైట్ 2. x quotient ఎప్పుడు వచ్చినా వాడిని డివిజన్లో రాస్తాం. x by 2 plus sin 2x by 4 plus c is the answer. Same similarly you solve the integration of sin square x dx. సేమ్ ఈ ఫామ్లో యూజ్ చేసుకున్నాం. 1 minus cos 2x by 2 సబ్మిట్ చేసుకుంటే ఆన్సర్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem is sin cube x. Integration of sin cube x. Integration of sin cube x problem is integration of sin cube x dx.
మనకి ఇంటిగ్రేషన్లో పవర్స్లో ఉంటే పాసిబుల్ కాదు కాబట్టి పవర్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. సైన్ 3t లెట్ సైన్ 3x ఫార్ములా ఈస్ 3 sin x minus 4 sin cube x. ఓకేనా సార్ సైన్ 3x ఓకేనా sin 3x 4 sin cube x transfer to this side 4 sin cube x equal to 3 sin x minus sin 3x sin cube x equal to 3 sin x minus sin 3x by 4. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే చూడండి. ఇన్ ప్లేస్ ఆఫ్ sin cube x we write 3 sin x minus sin 3x by 4 whole dx. Apply the separate integration. 3 by 4 integration of sin x dx minus 1 by 4 integration of sin 3x dx. 3 by 4 integration of sin x formula cos x minus cos x minus 1 by 4 integration of sin 3x formula minus cos 3x. X coefficient how much? 3. That's why we write here. Denominator value is 3. Minus 3 cos x by 4 minus of minus plus cos 3x 3 4s are 12 plus c is the answer. Similarly integration of cos cube x dx integration of cos cube x dx ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా cos 3x formula is equal to 4 cos cube x minus 3 cos x. We write cos 3x plus 3 cos x equal to 4 cos cube x. 4 cos cube x 4 transfer cos 3x plus 3 cos x by 4 is equal to how much? Cos cube x. In place of cos cube x dx we write this value cos 3x plus 3 cos x by 4 into dx. Into 1 by 4 is the constant, we take outside cos 3x dx plus 3 by 4 is the constant, we write out cos x dx. 1 by 4 integration of cos 3x value sin 3x x coefficient is equal to 3, we write 3 plus 3 by 4 integration of cos x value sin x plus c is the answer. Okay, next question. One ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x cos 3x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x cos 3x dx ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2/2 sin 2x cos 3x dx. Here we use the 2/2 sin 2x cos 3x గా ఇక్కడ ఏ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఫార్ములా కాకుండా వేరే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin 2x cos 3x dx. సో ఫార్ములా వచ్చేసి ఇక్కడ 2 sin a cos b ఈక్వల్ టు 2 sin a cos b is equal to sin of a plus b ప్లస్ sin of a minus b. ఇక్కడ 4 ఫార్ములాస్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఇంకోటి 2 cos a sin b. ఈ 4 ఫార్ములాస్ ఈ మెథడ్లో చూజ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక 2 చెప్పేస్తా. ఈ మా ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ మిగిలిన మీరు చాలు. 2 cos a sin b లాగుంటే sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b. 2 cos a cos b cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. నెక్స్ట్ వన్ ఈస్ minus 2 sin a sin b cos of a plus b
మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ లాస్ట్ వన్కి మాత్రం ఇంకోటి కూడా ఉంటుందమ్మా. 2 sin ఏ sin బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. యాజ్ యూర్ విష్, మనకి ఏది టైంకి యూజ్ అవుతుంది. ఈ 4 ఫార్ములాస్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ వస్తాయి. సైన్ కాస్ట్లు మల్టిప్లైలో ఉంటాయి, 2 టర్మ్స్ వచ్చి మల్టిప్లికేషన్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ యూ ఇంటూ బి మెథడ్ లేదు కదా. సో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, 2 sin ఏ కాస్ బి ఫార్ములాలో ఉంది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ ఏ వాల్యూ ఈస్, ఇది 2x ఈజ్ ద ఏ వాల్యూ, 3x ఈజ్ ద బి వాల్యూ. అప్లై చేస్తే 1/2 రైట్ అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ 2x ప్లస్ 3x ప్లస్ సైన్ ఆఫ్ 2x మైనస్ 3x ఓల్డ్ x. Here 1/2 of integration of sin 5x. So plus sin of minus x dx. చూడండి 1/2 of integration of sin 5x minus sin x whole dx. Here 1/2 of integration of sin 5x value minus cos 5x by 5 minus sin x value plus cos x by x only. ప్లస్ ఈజ్ ద ఆన్సర్. రిమైనింగ్ ఇలాంటిది ఒక్కటి చెప్పేస్తే మిగిలిన క్వశ్చన్స్ సేమ్ మెథడ్లో ట్రై చేయండి. ఒక ఫార్ములా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా. అది అక్కడ 4 ఫార్ములాస్ ఇచ్చాను అందుకే. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 4x కాస్ 2x dx. కాస్ 4x కాస్ 2x dx మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2/2. 2/2 cos 4x cos 2x dx. 1/2 is the common term. We get 2 cos 4x cos 2x dx. ఇక్కడ వచ్చే ఫార్ములా ఏంటి, 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b. Cos of a plus b into cos of a minus b, we use this formula. Here 1/2, this is the 4x is the a value, 2x is the b value. Cos of a value 4x plus 2x b value plus cos of a minus b 4x minus 2x whole dx. 1/2 of integration of cos 6x plus cos 2x whole dx. 1/2 of integration of cos 6x value sin 6x, x quotient value 6, so that's why we write 6, plus cos 2x value sin 2x, x quotient what 2, so that's why we write 2, plus c sin 6x by 6 2 is 12 plus sin 2x by 2 2 is 4 plus c is the answer. Next another question. ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ సో మీకు కొన్ని ఇస్తాయి, ఇలాంటివి ట్రై చేయండి. ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. మీకు రాయించాను ఇక్కడ 4 ఫార్ములాస్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఆ 4 ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ సేమ్ మెథడ్లో అప్లై చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x dx ఇంపార్టెంట్ అమ్మ, క్వశ్చన్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాస్ 7x ఇంటూ కాస్ 2x dx, sin 7x into cos 5x dx, cos 2x into sin 5x dx. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి sin 13x into sin 8x dx, sin 4x into sin 6x dx. సేమ్ మెథడ్ ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే అనదర్ టైప్. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ dx. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి, మల్టిప్లై చేయడం పాసిబుల్ కాదు. అప్పుడు నేను తీసుకున్నా t ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కన్సిడర్. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసినప్పుడు 2 టర్మ్స్ ఉంటే 1 టర్మ్ కన్సిడర్ చేస్తే అనదర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2x ఈ పవర్ x స్క్వేర్. నేను 2x తీసుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ x స్క్వేర్ రాదు, బట్ x స్క్వేర్ తీసుకుంటే 2x వస్తుంది.
సో డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x dx dt by 2x is equal to what? dx. Integration of, in place of 2x we write 2x, in place of e power x square e power t, in place of dx we write dt by 2x get cancelled. Integration of e power t dt, integration of e power t value e power t only plus c. So e t value is equal to what? X square plus c is the answer. Next question. Integration of e power tan inverse x by 1 plus x square dx. ఇంటిగ్రేషన్ e power tan square ఇక్కడ ఏం తీసుకుంటాం? ఇప్పుడు t ఈక్వల్ ఏం తీసుకుంటారండి? tan ఇన్వర్స్ x తీసుకోండి. ఎందుకంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే tan ఇన్వర్స్ x రాదు, బట్ tan ఇన్వర్స్ x డిఫరెన్షియేట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ dt ఈజ్ ఈక్వల్ dt, tan ఇన్వర్స్ x వాల్యూ ఇస్ 1 by 1 plus x square dx. 1 plus x square into dt equal to dx. Integration of e power t, in place of tan inverse x we write t by 1 plus x square, in place of dx we write 1 plus x square dt. 1 plus x square 1 plus x square here. Integration of e power dt t. Integration of e power t plus c, e power tan inverse x plus c is the answer. E power tan inverse x plus c is the answer. Next problems. Integration of tan inverse x by 1 plus x square dx. ఇక్కడ చూడండి, ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అంటే డినామినేటర్ తీసుకుంటే న్యూమరేటర్ రాదు, బట్ న్యూమరేటర్ తీసుకుంటే డినామినేటర్. tan inverse x we write dt is equal to derivative of tan inverse x is 1 by x square dx. 1 plus x square into dt is equal to dx. Here we write t, tan inverse x value t by 1 plus x square. In place of dx we write 1 plus x square dt. Integration of t dt. Integration of t value into t power 1 plus 1 by 1 plus 1 plus c. So t square by 2 plus c. T value into tan inverse x whole square by 2 plus c is the answer. 2 plus c is the answer. Next question. Integration of sin inverse x whole power 4 by under root 1 minus x square dx. Same similarly ఇక్కడ ఏం తీసుకుని అండర్ రూట్ 1 minus x square చేస్తే sin inverse రాదు, బట్ ఇప్పుడు t ఈక్వల్ టు sin inverse x dt is equal to what? In derivative of sin inverse x value 1 by under root 1 minus x square dx. Under root 1 minus x square dt is equal to dx. Integration of sin inverse x value ఎంతమ్మా? t power 4 by under root 1 minus x square. In place of under root 1 minus x square we write, in place of dx we write under root 1 minus x square dt. This one gets integration of t power 4 dt is equal to t power 5 plus c. t value ఎంతమ్మా? sin inverse x. sin inverse x whole power 5 by 5 plus c is the value. Next same similarly ఇది మీరు ట్రై చేయండి. Integration of cos inverse x whole power 4 by under root 1 minus x square dx. ఇక్కడ ఏం తీసుకోండి అంటే హింట్ వచ్చేసి t is equal to cos inverse x is your take. Next problem. Integration of 1 by x of log x whole square dx. x of log x whole square dx. Here put t equal to log x. Okay, dt is equal to log x value 1 by x dx. Transfer to x dt is equal to dx. Integration of 1 by x, in place of log x we write t square, in place of dx we write x dt. Okay na? So integration of t power minus 2 dt. Integration of t power minus 2, t power minus 2 plus 1 by minus 2 plus 1 plus c. So t power minus 1 plus c is equal to minus 1 by t plus c. So minus 1 by t value log x plus c is the answer. Same similarly you solve the 1 plus log x whole square by x dx. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఇప్పుడు t is equal to 1 plus log x తీసుకోండి. ఇప్పుడు you take t is equal to
1 plus log x. Next, any substitution problems? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లమ్సే వస్తుంటాయి. sin ఇన్వర్స్ ఎక్స్ బై √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. టీ ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఎక్స్ కన్సిడర్ చేయండి. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తారు, టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ కన్సిడర్ చేయండి. సేమ్ ఎన్ని చేసుకున్నా సేమ్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ సిమిలర్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ next problem is integration of tan of sin inverse x by √1 minus x square dx. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే టీటా ప్లేస్లో ఏదో వస్తే అదే కన్సిడర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు టీ ఈక్వల్ టు వాట్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ రైట్. డిఫరెన్షియేషన్ చేస్తే డిటి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ 1 minus x square dx √1 minus x square dt is equal to dx. Submit values. Tan in place of sin inverse x square get t √1 minus x square. In place of dx we write √1 minus x square dt. 1 minus x square integration of tan t dt. Integration of tan t values log of secant t plus c. Log of secant theta t value at sin inverse x ప్లస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ మెథడ్లో ఇంకోటి చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ మెథడ్ అప్లై చేసుకోండి, సేమ్ ఆన్సర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ 5x సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి చూడండి, సెకండ్ ఎక్స్ తీసుకుంటే tan x రాదు, బట్ tan x తీసుకుంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు t ఈక్వల్ టు tan x. డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. dt బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ t వాల్యూ ఎంతమో tan x. ఇన్ ప్లేస్ ఆఫ్ tan పవర్ 5x we write t secant square x. In place of dx we write dt by secant square x. Secant square x. Integration of t power 5 dt is equal to what? T power 6 by 6 plus c. So t value tan x అంటే tan x whole power 6 by 6 plus c is the answer. Same similarly ఇలాంటివి ఉన్నాయి. tan square x into secant square x dx అంటే ఇక్కడ కూడా t is equal to ఏం తీసుకోండి, tan x. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ tan 11x secant power 4x dx. Same similarly t is equal to tan x. Okay. ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్? మేబీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నీ ఇంతే ఉన్నాయి. ఏవైనా ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ పవర్స్ ఎగ్జిస్ట్ అయితే, ఓకేనా, పవర్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ మెథడ్ ఒకసారి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x cos power 4x dx. sin cube x cos power 4x dx. sin cube x cos power 4x dx వాల్యూస్ ఆర్ చూడండి. ఇక్కడ ఏది ఈవెన్ నెంబర్ వస్తే దాన్ని తీసుకుంటాం మనం. ఇక్కడ sin cube x cos పవర్ వచ్చిందా, ఏది ఈవెన్ పవర్ ఉంది, sin 3x ఈవెన్ పవర్ ఉంది. సో మనం ఏం చేసుకోవాలి, ఆడ్ పవర్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు
సారీ ఈవెన్ పవర్ ఉన్నది తీసుకోండి. టీ ఈజ్ ఈక్వల్ వాట్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ టీటీ, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. డిటీ బై మైనస్ డిటీ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డిఎక్స్. చూడండి, సైన్ క్యూబ్ ఎక్స్ రిటర్న్ యాజ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. కాస్ పవర్ అంటే టీ పవర్ 4 ఇంటూ డిఎక్స్. డిఎక్స్ వాల్యూ డిటీ మైనస్ డిటీ బై సైన్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ నేను రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టీ పవర్ 4 డిటీ. టోటల్గా కాస్ట్లో కన్వర్ట్ చేస్తాం. మైనస్ అప్లై చేస్తే ఇంటి ప్లేస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 టీ పవర్ 4 డిటీ. Your values are, in place of cos square x we write t square minus 1 t power 4 dt. So t square into t power 4 t power 6 dt minus integration of t power 4 dt. Integration of t power 6 t power 7 by 7 minus t power 5 by 5 plus c. In place of t we write cos power 7x by 7 minus cos power 5x by 5 plus c is the answer. Same similarly, another question, integration of sin power 5x cos power 5x dx. ఇంకే సేమ్ ఉన్నాయనుకోండి, సేమ్ ఉంటే ఇది తీసుకున్న ప్రాబ్లం అది. ఇప్పుడు t ఈక్వల్ టు sin x we take, dt is equal to cos x dx. Here we write dt by cos x is equal to what dx. dt by cos x is equal to dx. Integration of sin power 5x written as sin square x into sin t power 5 only. Cos power 5x written as cos square x into cos square x into cos x. Total squares will rasa. In place of dx we write dt by cos x. Cos x get cancelled. T power 5 cos square x value written 1 minus sin square x dt. So t power 5 1 minus t square into 1 minus t square dt. Multiply చేస్తే t power 5 అంటే 1 minus 1 t power 5 1 plus t power 4 minus 2 tt square dt. So multiply చేస్తే values are what, t power 5 into 1 integration of t power 5 dt, t power 5 t power 4 t power 9 dt, t power 5 2t square minus 2 into t power 7 dt. Values are t power 5 t power 6 by 6 t power 10 by 10 minus 2 into t power 8 by 8 plus c is the answer. In place of t we write sin power 6x by 6 sin power 10x by 10 minus 2 sin power 8x by 8 plus c is the answer. Same. In case ఏది ఈవెన్ ఉంటే అది కన్సిడర్ చేయాలి, రెండు ఆడ్ ఉంటే ఏది కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం, సైన్ ఆర్ కాస్. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 9x కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం కన్సిడర్ చేయొచ్చు, ఏది కన్సిడర్ చేసినా ప్రాబ్లం లేదు. హైయెస్ట్ ఉన్నది కన్సిడర్ చేయ ట్రై చేయండి, ఎందుకంటే లోయెస్ట్ వాల్యూ సింప్లిఫై చేయడం ఈజీ. కాస్ స్క్వేర్ ఎక్స్ చేయడం కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 6x సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఈవెన్ ఆడ్ ఉన్నప్పుడు ఓన్లీ వి టేక్ ఈవెన్ టర్మ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ 12x సైన్ ఎక్స్ డిఎక్స్. ఇయర్ ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఆడ్ ఏది ఫస్ట్ ఈవెన్కి ఇవ్వాలి ఛాన్స్. ఈవెన్ లేదు టోటల్ ఆడ్ ఉంటే అందులో హైయెస్ట్ వాల్యూకు తీసుకోండి వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ పవర్ 6x dx. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇది ఈజ్ ద ఈవెన్ పవర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4x cos cube x dx. Here t is equal to sin x because sin power 4x is the even power. So, same similar questions. Maximum methods complete అయిపోయినట్లే. ఇంకేమున్నాయి,
నెక్స్ట్ టాప్ ఆర్ట్లో పర్టికులర్ ఇంటిగ్రల్ కొన్ని ఫార్ములాస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కొన్ని మెథడ్స్ వస్తాయి. ఇంపార్టెంట్ మెథడ్స్, లాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్ చెప్పేస్తే సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.